తులారాశి వారికి జూలై మాసమున లాభస్థానమున కుజకేతు సంయోగం వలన అన్ని విధములుగా అందరికీ బాగుంటుంది. యశోభూషణ ప్రాప్తి కలదు. చేయు వృత్తి వ్యాపారముల యందు చక్కటి రాణింపు, ఆదాయం బాగుంటుంది. చేపట్టే దూర ప్రయాణాలు చక్కగా కలిసి వచ్చును. కృషికి తగ్గ గుర్తింపు అనేది లభించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో సత్సంకల్పముతో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వ సంబంధ వ్యవహారములు పూర్తగును. మీ జీవితానికి సంబంధించిన ఒక సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఇతరులకు వారి పనులలో సహాయ సహకారములను మీరు అందిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభించును. గత సమస్యల నుంచి బయటపడతారు. మీ ముందు చూపుతో ఒక ప్రమాదాన్ని నివారిస్తారు. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తారు. ముఖ్యమైన పనులు చురుగ్గా సాగును. మిత్రులతో కలిసి విందు వినోదములలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటారు. సోదర మూలక ధనలాభములు కలదు. భగవత్ చింతన అధికము. పుణ్యనది స్నానములు చేస్తారు. అయితే ఈ మాసం రాస్యాధిపతి శుక్రుడు అలాగే రవి బుధ గ్రహాల అనుకూలత లేని కారణంగా మద్యం వ్యాపారులకు, వడ్డీ వ్యాపారుల కాళ్లకు కళ్ళెం పడుతుంది. ప్రభుత్వం నుంచి అవరోధాలు కలుగుతాయి. శత్రువుల వలన అపకీర్తి ఏర్పడగలదు. అయినా మనోధైర్యంతో మానసిక ఒత్తిడిని మీరు అధిగమిస్తారు. ఆర్థిక వ్యయములు తగ్గించుటకు ప్రణాళిక ఏర్పాటు చేసుకొనుట మంచిది. పంచమ రాహువు కొంతవరకు శుభమును ఇచ్చుటచే ఈతి బాధలు తట్టుకొనుటకు వీలగును. అయితే కొంతమందిలో అపనిందలు, వ్యసనం, సర్వత్రా దేహతాపం, తద్వారా వ్యాధి బాధలు కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించగలరు. కావున ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ శ్రీ మహాగణపతిని ఆరాధించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం.